దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు ఆర్థిక మద్దతు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ను రూపొందించింది. ఈ పథకం కింద అర్హత కలిగిన రైతులు సంవత్సరానికి 6,000 రూపాయలు అందుకుంటారు. 3 వాయిదాలలో 2,000 రూపాయల చొప్పున నేరుగా రైతుల బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేస్తారు. ఇప్పటి వరకు 19 విడతలు పూర్తయ్యాయి. 2025 ఫిబ్రవరిలో చివరి విడత ఫండ్స్ రిలీజ్ చేశారు. ఇప్పుడు రైతులు 20వ విడత కోసం ఎదురు చూస్తున్నారు. 2025 జూన్లోనే పీఎం కిసాన్ డబ్బులు రావాల్సిన కాస్త ఆలస్యమైంది. దీని గురించి కేంద్ర వ్యవసాయ శాఖ అప్డేట్ ఇచ్చింది. పీఎం కిసాన్ స్కీమ్ 20వ విడత 2025 జూన్ 23కి అధికారికంగా విడుదల కాలేదు. కొన్ని మీడియా నివేదికలు, సోషల్ పోస్టులు 2025 జూలై 18న బీహార్లోని సివాన్లో ప్రధానమంత్రి మోదీ ర్యాలీ సందర్భంగా నగదు విడుదల చేయవచ్చని అంచనా వేశాయి. కానీ వ్యవసాయ శాఖ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల లోక్సభలో పీఎం కిసాన్ స్కీమ్ రైతులకు వరం లాంటిదన్నారు. 2019 ఆగస్టు నుంచి 25 మార్చి మధ్య ఢిల్లీలో రైతులు 48.79 కోట్ల రూపాయలు అందుకున్నారని ఆయన హైలైట్ చేశారు. దేశవ్యాప్తంగా గత విడతలో 23 కోట్ల అందజేశామని, 10 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరిందన్నారు. ఈ స్కీమ్ ఫార్మర్ సెంట్రిక్ డిజిటల్ సిస్టమ్ ద్వారా నేరుగా రైతులకు డబ్బు అందిస్తుందని, ట్రాన్స్పరెన్సీ, ఎఫిషియన్సీ మెయింటైన్ చేస్తుందని వివరించారు. పీఎం కిసాన్ స్కీమ్కి సంబంధించి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యే ఫేక్ న్యూస్ల గురించి వ్యవసాయ మంత్రిత్వ శాఖ హెచ్చరిక జారీ చేసింది. 20వ విడత గురించి తప్పుడు సమాచారం, నకిలీ వార్తలతో రైతులు జాగ్రత్తగా ఉండాలని కోరింది. అధికారులు ఫేక్ న్యూస్లు నమ్మవద్దని, రైతులు పీఎం కిసాన్ వెబ్సైట్ వంటి అఫీషియల్ సోర్సెస్ని నమ్మాలని సూచిస్తున్నారు. అయితే ఇప్పుడు 20వ విడత వస్తుందనే విషయంలో స్పష్టత ఇవ్వలేదు. 20వ విడత పీఎం కిసాన్ డబ్బు అందడానికి ఈకేవైసీ కంప్లీట్ చేయాలి. ఆధార్ను తప్పకుండా బ్యాంక్ అకౌంట్కి లింక్ చేయాలి. చివరిగా లబ్ధిదారుల జాబితాలో పేరు ఉందో లేదో చెక్ చేయాలి.